బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం. జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగా లేదని అన్నారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మోడీకి ఆదాని, అంబానీ మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్నారు. 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మన ప్రధానమంత్రి గారు ఆదాని అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. చాలా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరం.